హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం ఇది. టికెట్ వచ్చేసరికి 50 రూపీస్, అడల్ట్కి 50 రూపీస్, చైల్డ్కి అయితే 20 రూపీస్, ఫారిన్ విజిటర్కి వాళ్ళకి వేరు. సాలార్జంగ్ మ్యూజియం ఇదిగోండి టికెట్స్ రేట్స్ ఇవి. బుక్ మై షోలో కూడా మనం బుక్ చేసుకోవచ్చు టికెట్, అండ్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. పర్ పర్సన్కి వచ్చేసరికి 50 రూపీస్. మొబైల్ కెమెరా అంటే ఇంకా మొబైల్కి కూడా సపరేట్గా 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని తీసుకోవాలి మీరు లోపలికి తీసుకెళ్ళాలంటే. లేదంటే మొబైల్ క్లాక్ రూమ్ అయితే అవైలబుల్ ఉంది, క్లాక్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్లోర్ మ్యాప్, ఇది మెయిన్ టికెట్. ఒకటేమో మొబైల్ టికెట్ ఇస్తారు మొబైల్ ఎలోకి, ఇంకోటేమో ఎంట్రీ టికెట్. సాలార్జంగ్ మ్యూజియం లగేజ్ అండ్ మొబైల్ లాకర్ రూమ్ అవైలబుల్. ఈచ్ మొబైల్ అండ్ కెమెరా 50 రూపీస్. ఇవి నాట్ అలౌడ్ ఐటమ్స్ ఇన్ మ్యూజియం. లగేజ్ బ్యాగ్స్ ఇంకేమున్నా మీకు. నో డ్రోన్ జోన్. డ్రోన్ అయితే ఇక్కడ ఎగరడానికి లేదు. స్మార్ట్ టికెట్, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది అవుట్ సైడ్ వ్యూ సాలార్జంగ్ మ్యూజియం. ఎంట్రన్స్లో ఇక్కడ చిన్న ఫౌంటైన్ మోడల్లో ఉంటుంది, ఇట్లా నీట్గా చిన్న గార్డెన్ లాగా. ఇది వచ్చేసరికి అప్పటి క్రేన్. ఆ మోడల్ చూడండి, అప్పట్లో క్రేన్ ఇది. రెడ్ కలర్ వేసారు పెయింట్ దీనికి. నైన్టీన్త్ సెంచరీ దండి ఇది. ఎస్కేప్ క్యారింగ్ యూనిట్ ఇది 1886 to 1967 అప్పుడు యూజ్ చేశారు దీన్ని. ఫ్రంట్ సైడ్ నుంచి. ఇంకా మనం ఎంట్రీ అవ్వలేదండి, ఇదంతా అవుట్ సైడు. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. అందుకని లగేజ్ బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్ కూడా ఎంట్రీ లేదు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫీ స్టిక్ కూడా ఎంట్రీ లేదు, ఓన్లీ వన్ మొబైల్ వితౌట్ టికెట్ కెమెరా ఉంది. ఇక్కడ మనకి పోలీసులు ఉంటారు చెక్ చేయడానికి. ఇలా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఎంట్రన్స్లోకి రాగానే ఇలా మనకి పైన లైట్స్ కనబడతాయి. ఇంకో టాప్ వ్యూ అది. ఇక్కడ సర్టిఫికేట్స్ అండి, సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చిన సర్టిఫికేట్స్ ఇవి. ఆ కింద మనం ఎంట్రీ అవ్వగానే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక షాపింగ్ ఉంది, సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం. ఇది లేడీస్కి అండి, ఇది మొత్తం షాపింగ్ అంతా లేడీస్కి ఉంది. జ్యువెలరీ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి. ఇక్కడ ఈ పెయింటింగ్స్ బాగున్నాయని తీశాను. మనం అక్కడ జ్యువెలరీ షాప్ ఉంది కదా, దానికి అవుట్ సైడ్ అండి. లేదా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినా చూసుకోవచ్చు. ఇది మేడ మీద నుంచి కనబడుతుంది, కిటికీలోంచి విండో నుంచి మనకి కనబడుతుంది ఇదంతా. రోల్లో దంచడం, ఆ పెయింటింగ్ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి కెమెరా. మనకి అక్కడ గ్రౌండ్లో ఎంట్రన్స్ కాగానే కొంచెం ముందుకు వస్తాం కదా, మనం ఇక్కడ క్యాప్చర్ అని ఆన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫోటో తీస్తుంది. ఫోటో తీసిన తర్వాత మన పేరు, మన నెంబర్ కూడా ఇక్కడ ఎడిట్ చేసి సబ్మిట్ చేసేస్తే డైరెక్ట్గా మనకి వాట్సాప్లోకి వస్తుంది. నాకైతే మరి ఇంతవరకు రాలేదు, నేనైతే ఎడిట్ చేసి సబ్మిట్ చేశా. వాట్సాప్లోకి అయితే రాలేదు నాకు. ఫోన్ నెంబర్ అలా ఇచ్చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయి కొన్ని థ్యాంక్ యూ. ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్. పైన వ్యూ చిన్న చిన్న లైట్లు పెట్టారు. ఇక్కడ వస్తే చిన్న ఎల్సిడి కెమెరా ఉంది అక్కడ. టీవీలో వే టు మ్యూజియం గ్యాలరీస్. ఇక్కడ వచ్చేసరికి ఈ మ్యూజియంలో గ్యాలరీసు,
చిత్రపటాలు, పింగాణివి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, కార్పెట్స్, అంటే అప్పుడు 19th సెంచరీవి యూజ్ చేసినవన్నీ ఇక్కడ ఈ మ్యూజియంలో ఉంటాయి. దాదాపు ఒక 78 రూమ్స్ ఎన్నో ఉన్నాయి. మనకి ఎంట్రన్స్లో ఇట్లా వాల్స్ మీద ఇట్లా ఇంకోండి రాణి లక్ష్మీరాయ్, ఇలా వాల్స్కి ఇట్లా పెట్టారండి. అందరి ఫొటోస్ పెట్టేశారు. ఫోటో కదా ఫ్రేమ్స్ మోడల్లో, ఫోటో ఫ్రేమ్ మోడల్లో పెట్టారు. ఇట్లా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఇట్లా కనబడుతుంది. అది కొంచెం చూడండి మనకి అక్కడ పైన నానా సాహెబ్, ఇది బ్రౌంజ్ గ్యాలరీ అండి. విగ్రహాలు చిన్న చిన్నవి. మీకు అన్నీ ఈ వీడియోలో మ్యాక్సిమం మ్యూజియంలో ఉన్నవన్నీ కవర్ చేశా. అయితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇదిగోండి కొన్ని 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 స్కిప్ చేయడం జరిగింది. ఈ విగ్రహాలండి మనకి అప్పటికి 19th సెంచరీ ఆ విగ్రహాలు చూడండి. బాలకృష్ణ, మురళీకృష్ణ, ఇది టాప్ వ్యూ. అలా విగ్రహాలను చూసారా? అలా విగ్రహాలు లైటింగ్ సెటప్ పెట్టారు. లార్డ్ విష్ణు విత్ లక్ష్మి ఆన్ గరుడ, ఇది చూడండి స్టార్టింగ్ అది. లక్ష్మీనారాయణ, విష్ణు, చతుర్భుజ విష్ణు, ఇక్కడ చూడండి చతుర్భుజ విష్ణు, విష్ణు 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 విగ్రహాలు, విష్ణు అని ఉంది. అప్పటి విగ్రహాలండి ఇవి. ఇవన్నీ మన భారతదేశానికి వెలకట్టలేని సంపద లాంటిది. ఇక్కడైతే పకడ్బందీగా ఉన్నారండి పోలీసులు కానీ, చాలా సెక్యూరిటీ చాలా బాగుంది. భూదేవి, భూదేవి చూడండి. శ్రీదేవి, భూదేవి చిన్న విగ్రహం అన్నమాట. శ్రీదేవి, పార్వతి, పార్వతి విగ్రహం, దేవి పార్వతి. చూడండి ఎంత చక్కగా అప్పట్లోనే ఎంత చక్కగా చేశారో, చాలా బాగున్నాయి విగ్రహాలు. ఈ మ్యూజియం అయితే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే మనం పాతకాలపు నాటి అప్పటి విగ్రహాలు, కార్పెట్స్, మా డ్రెస్సులు అంటే వాళ్ళు వాడిన షర్వానీలు, ఇంకా ఫర్నిచరు, ఇలా చాలా ఉన్నాయి. దాదాపు ఒక చాలా రకాలు ఉన్నాయి వాళ్ళు వాడినవి. ఇది నటరాజు విగ్రహం. ఇది ట్వంటీ సెంచరీ అంటే ఇది కూడా నటరాజు విగ్రహమే. ఏంటంటే ప్రతి ఒక్కటి కవర్ చేసి చూపిస్తున్నా. అంటే మీరు వచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి, ఏదో పైపైన చెప్పేసి పైపైన అలా చెప్పకుండా అంటే మ్యాక్సిమం కవర్ చేశా. ప్రతి ఒక్కటి అంటే కుదరదు కదా వీడియోలో, చాలా లెంత్ అయిపోతుంది. ఇది కూడా చిన్న హాతి, ఏనుగు బొమ్మ, ఇవన్నీ మనం చూడాల్సినవి. పిల్లలకు కూడా వాళ్ళకి చరిత్ర తెలియాలంటే ఇవే చూపించాలి, ఇలాంటి వాటికే తిప్పాలి. అప్పటికే కదా వాళ్ళకి తెలుస్తుంది, నాలెడ్జ్ పెరిగేది. ఇంకా ఉమామహేశ్వర నటరాజు విగ్రహం 16th సెంచరీ. ఇది ఇందాక మనం 20th సెంచరీలో విగ్రహం చూసాం కదా, ఇది వచ్చేసరికి 16th సెంచరీ. అది 15th సెంచరీ. దేవి దుర్గా 20th సెంచరీ. చివరి చూడండి లక్ష్మణ్.
మన కింద చూసుకుంటే అది ఏ సెంచరీదో కూడా చూపిస్తున్నారు. లార్డ్ రామ, గాడెస్ సీత. ప్రతి ఒక్క విగ్రహం చూపించాలనుకున్నా కానీ చాలా టైం అవుతుంది, వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఇంకా 3 hours అంటే చాలామంది ఇంకా చూడరు. దీపాలక్ష్మి అంటే దీపం పట్టుకుంది చూశారు కదా, అట్లా తయారు చేసిన విగ్రహం చూశారు అసలు ఎంత ఒక క్వాలిటీగా ఉందో. చూస్తుంటే మనిషిలో అసలు ప్రాణం ఉన్నంతగా చేశారు, చాలా బాగుంది. సెయింట్ లేడీ, ఇంకో మహావీర విగ్రహం ఇక్కడ చూసారా, చువ్వర మహావీర విగ్రహం ఇక్కడ చూసారా, అసలు చాలా బాగుంది. అసలు 18th century అది. ఇండియన్ బ్రోంజ్ స్టాచ్యూస్ అనమాట, చిన్న చిన్నవి అవన్నీ. ఇది పాస్ చేసుకొని చూడండి, మనకి హిస్టరీ మొత్తం ఉంటుంది దీంట్లో. కొంచెం ఏంటంటే మొత్తం చూపిద్దామని ఇక్కడ ఉన్నామని. మ్యాక్సిమం మైనర్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా. చాలామంది ఇప్పుడు ఏదో కొంచెం చూపించి వదిలేస్తారు కదా, మొత్తం చూపిద్దామని ఆశ, అంతే, ఏం లేదు. మీకు ఇక్కడ చూస్తే ఒక వ్యూ, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఏమున్నాయి ఇక్కడ. అప్పుడు చాలామంది వస్తారు కదా హైదరాబాద్కి విజిటింగ్ చేసినప్పుడు, టైం లేకపోతే కొన్ని మిస్ చేస్తారు. ఇది మండపం అండి, మండపం అప్పట్లో చేసిన మండపం. ఇది వచ్చేసరికి క్లాక్. స్టాండింగ్ ఉమెన్, హెడ్ ఆఫ్ లార్డ్ శివ. గరుడ, వాహన ఆఫ్ గాడ్ విష్ణు. అసలు చాలా బాగుంది ఇదైతే, అసలు ఎక్సలెంట్. అసలు ఎలా చెక్కారో కానీ చాలా బాగా అందంగా నీట్గా, చూడు ఎంత బాగుందో అసలు అండి, చాలా బాగుంది ఇది. 18th centuryలో ఇది. వుడ్ అండ్ మెటల్, వుడ్ మరియు మెటల్తో చేశారనమాట ఇది. మన్మత, పైన చూసారు లైటింగ్. మనకి ఇలా వెళ్తున్నా కూడా పైన కూడా చూడండి ఒకసారి, ఒక ఆర్చి లాగా నీట్గా ఉంటుంది. కృష్ణుడు ఊయల్లో ఊగుతున్నట్టు చూసారా కింద. చూసారు ఇది, ఈ ఆర్ట్ ఎంత బాగుందో అసలు. శ్రీకృష్ణుడు చిన్నప్పటిది బుజ్జిగా లావుగా భలే ఉన్నాడు. ఇంకొండి రాధాకృష్ణులు, కృష్ణుడు. ఇదంతా వుడ్తో చేసినామండి, వుడ్. చెక్కడం చూడండి, ఆ చైర్స్ చూడండి, మల్బార్ చైర్ అంటే ఇది, మల్బార్ చైర్ వుడ్. 19th century మన సౌత్ ఇండియాదే ఇది వచ్చేసరికి. ఈ చైర్స్ చూడండి, అప్పట్లో చిన్న బీరువాలు. క్యాబినెట్ చూడండి, చిన్న బీరువాలు, షెల్ఫ్లు చూడండి, అంత అసలు చెక్కడం చూడండి. ఆ తలుపు మీద చిన్న చిన్న డిజైన్లు, పక్కనే చాలా డిజైన్లు చెక్కారు. టెంపుల్ స్టాండ్ ఇది, మన దేవుని విగ్రహాలు తీసుకెళ్తారు కదా చూడండి. టీపాయిలు,
లార్డ్ గణేష. రామానుజాచార్య చూసారా, ద్వారపాలక, డిన్నర్ వేగాన్. చూడండి అసలు ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా. అసలు ఆ టీపై చూడండి, ఇవి కూడా చాలా బరువు ఉంటాయంట. రాముడు చూడండి, రాముడు, సీత, లక్ష్మణుడు. చైర్స్ ఇవి 19th century చైర్స్. చాలా నీట్గా ఉంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత నీట్గా ఉంచారంటే గ్రేట్. బెంచ్లు, ప్యానల్ రిప్రజెంటింగ్ కృష్ణ. కార్బెట్ స్టాండ్ ఇది చూడండి. అసలు ఆ చెక్కడం చూడండి ముందర, అసలు చాలా బాగా చెక్కారు. మీకు లోపలే మ్యూజియం లోపలే ఫుడ్ కోర్ట్ ఉంది. మళ్ళీ పార్కింగ్ దగ్గర కూడా చిన్న బేకరీ టైప్లో ఉంటుంది. బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ, 20 రూపీస్. కార్ పార్కింగ్ కూడా ఉంది, 50 రూపీస్. ఫుడ్ కూడా ఉంది. సో మీకు రైస్ కూడా దొరుకుతుంది ఇక్కడ. చూసారు ఎంత బాగుందో ఇది. మల్లన్న స్వామి ఈయన. ఇది రాక్ ఫోర్ట్ తిరుచాపల్లి. అది చూడండి అసలు సేమ్ అక్కడ ఎట్లా ఉందో అట్లానే చేశారు. గాడెస్ దుర్గామాత. ఇది ఎలిఫెంట్ మీద తీసుకెళ్తారు కదా, అట్లా గొడుగు పెట్టి. ఇది ఫ్యాన్ ఇది అప్పట్లో విసురుకుంటారు కదా రాజులు చెలికెత్తల చేత. అవి ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయి. ఇవి గోల్డ్ దాచిపెట్టుకుంటారు కదా, బంగారం. ఆ బాక్సులు ఇవి. చైర్, వుడెన్ చైర్ ఇది. మిర్రర్ చూడండి. అప్పటివి ఇవి, ఇప్పటివి అసలు కాదు, స్టీల్తో చేసినవి ఉన్నాయి. ఒక డ్రెస్సింగ్ టేబుల్ అని కూడా అనుకోవచ్చు. ఇవి క్లాక్ కేస్ అనమాట. ఇది క్లాక్ కేస్, లోపల గడియారం పెడతారనమాట. సోఫాలు అవి. ఇవి స్నానానికి యూజ్ చేస్తారు కదా. ఇంకోటి నిర్మల్ స్క్రీన్ 8 ప్యానెల్స్ ఉంటాయి. మనకి రాణిలు అప్పుడు స్నానానికి యూజ్ చేస్తారు ఇవి. కిమ్ కాబ్ అంట. అప్పట్లో దుప్పట్లు ఇలా చూసారా. ఇది షర్వాని. శాల్వాలు ఇవన్నీ రాజులు అండి, అప్పుడు రాజులు వేసుకున్నవి. చాలా కాలం నుంచి భద్రపరిచారు. షర్వాని చూసారా. ఇదిగోండి ఫస్ట్ రోలో ఏమున్నాయో మొత్తం ఇక్కడ 8th century ఇవి. వాటి సైజెస్ కూడా ఇక్కడ రాశారు. నాకు తెలిసి చాలా పెద్ద సైజులు ఇవి. ఇది చూసుకోండి, పాజ్ చేసుకొని చదువుకోండి. వీటి గురించి మొత్తం ఉంది దాంట్లో. కాశ్మీర్ షావల్స్.
అప్పట్లో ఈ హుక్కాలండి, హుక్కా తాగుతారు కదా, హుక్కా. మనకి ఇప్పుడు ఎక్కడ మనాలి హోటల్స్, మనాలి, షిమ్లా, మనకి చలి ప్రాంతాలలో ఎక్కువగా ఇక ఈ హుక్కా దొరుకుతుంది. ఆ హుక్కాలు రాజులు వాడే హుక్కాలు ఇవి. హుక్కా బాటమ్ అని రాశారు చూసారా, ఇవన్నీ హుక్కా. అవి హుక్కా తాగడానికి యూజ్ చేస్తారు ఇవన్నీ. బన్సారీ శారీస్ అండి ఇవి, శారీస్ ఇవి, చీరలు. అప్పట్లో చీరలు ఇవి ఇంకా నీట్గా ఉంచారు, ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఉంచారు. షర్వాని చూడండి, షర్వాని. బన్సారీ శారీస్, హుక్కా. ఇంకొని ఇవి కూడా హుక్కాలే. అటు సైడ్ గోడకి ఉన్నాయి, ఇటు సైడ్ గోడకి ఉన్నాయి. అంటే అప్పట్లో వాడినవి ఇంకా అట్లా నీట్గా ఉంచారు. ఇవి శారీస్. కుర్తాని. కర్టెన్స్ అండి ఇవి, కర్టెన్స్. ఆ డిజైన్ చూడండి, కర్టెన్ మీద డిజైన్ కూడా ఇప్పట్లో మనం కొంటాం. టర్బాన్ కర్టెన్స్ చూడండి, అసలు ఆ డిజైన్లు కూడా మామూలుగా లేవు అసలు. అసలు పికాక్ వాల్ హ్యాంగింగ్ చేస్తారు, వాటికి కూడా చూసిన డిజైన్ అసలు అదిరిపోయింది. ఇప్పుడు ఏనుగు దంతాలతో చేసినవి చూద్దాం ఏం చేశారు ఒకసారి. ఆ పైన లైట్స్ చూసారా, మ్యూజియంలో లైట్స్ అండి బయట ఇవి. ఇట్లా చాలా రూమ్స్ ఉంటాయి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం. ఫుడ్ కోర్ట్ అండి ఇది. చెప్పాను కదా మ్యూజియం లోపల ఫుడ్ కోర్ట్ ఉందని చెప్పా కదా, అది ఫుడ్ కోర్టు. లోపల మీకు అన్నీ దొరుకుతాయి. దాదాపు ఒక 5 స్టాల్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. జ్యూసులు, ఐస్ క్రీమ్లు, బిర్యానీలు, రైస్, దంతపు విభాగం. చూద్దాం దంతం విభాగంలో ఏమేమి ఉన్నాయో. ఇది దంతంతో చేసిన ఆర్ట్ అండి. చూడండి చిన్న చిన్న ఏనుగులు చేశారు, ఒకదాని బట్టి ఒకటి చెక్కబడిన ఏనుగు దంతంతో చెక్కారు దీన్ని. ఆర్ట్ చూడండి అసలు, పైన ఏనుగు, మళ్ళీ కింద దంతం, చిన్న చిన్న ఏనుగులు. ఏనుగు దంతంతో ఏనుగునే చెక్కారు. మళ్ళీ ఇక్కడ బుద్ధుడు కనబడుతున్నాడు చూసారా, బుద్ధుడు, మొత్తం బుద్ధుడు. ఇక్కడే బుద్ధుడే. మళ్ళీ ఇక్కడ చూడండి, సిపాయిలు గుర్రం మీద వెళ్తున్నట్టు చూసారా. అంటే వీళ్ళు జపాన్ వాళ్ళు అనుకుంటా. మనకి జపాన్లో చేసినవి కూడా ఉన్నాయి, చైనాలో చేసినవి ఉన్నాయి. అంటే చైనీయులు చేసినవి, జపానీలు చేసినవి, పాశ్చాత్య దేశాలు చేసినవి కూడా మన మ్యూజియంలో ఉన్నాయి. అంటే వీళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. ఏదైతే రాజు ఉన్నాడో అతనికి ఆర్ట్ అంటే ఇష్టం. ఇంకా చెక్కబడిన ఏనుగు దంతాలతో చెక్కారు ఇదంతా. ఇవి చైర్స్ అండి. రంగు వేయబడ్డ దంత కళాఖండాలు. ఇవి కూడా సేమ్, మొత్తం ఏనుగు దంతాలే. ఆ గుర్రాలు ఇక్కడ చూసారు అసలు. చిన్న చిన్న పింగాణి ఇవి చూసారా, పింగాణి బొమ్మలు. మనం కొండపల్లి బొమ్మలు అంటాం కదా కృష్ణా డిస్టిక్లో అప్పట్లో. ఇవి అప్పుడు వాడిన చెస్ బోర్డ్ అండి. ఆ చెస్ బోర్డు కాయిన్స్ కూడా మీరు గమనించండి ఒక్కసారి. ఇక్కడ చూసారా, చిన్న చిన్న జంతువులతో చేసిన జంతువుల ఆకారంలో ఉంటాయి. 19th century ఇవి. కొన్నేమో జంతువుల ఆకారంలో.
అదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి, మహిళల ఆకారంలో. ఇంకోండి మహిళ. ఆ చెస్ బోర్డు ఒక్కొక్క కాయన ఒక్కో ఆకారం. ఇక్కడ చూసారా మళ్ళీ ఇక్కడ అన్ని షేపులు. అంటే చెస్ బోర్డ్ కాయిన్స్ కూడా వాళ్ళంత నీట్గా చెక్కారు, రాజు రాణి అని. ఇదిగోండి ఏనుగులు, జంతువులు ఉన్నాయి. తుది దశలోని మొఘల దంతకళ. మొఘలుల కాలంలోని ఏనుగు దంతాలతో చెక్కబడిన ఇవన్నీ, ఏనుగు దంతాలతో చెక్కారు ఇవన్నీ. చూసారా అసలు చిన్న చిన్నవి. గంట కూడా ఉంది చూసారా. భారతీయపు దంతపు బొమ్మలు. ఇది మన దేశం వాళ్ళు చేశారండి ఇవన్నీ. ఇవైతే చిన్న చిన్నవి మేకప్ బాక్స్ లాగా. అక్కడ చూసారా ఇక్కడ 2 ఏనుగు అటు ఇటు ఉన్నాయి. అటువైపు రాణివారిని తీసుకెళ్ళేది, ఇటువేమో రాజావారిని తీసుకెళ్ళేది. ఇది తాజ్మహల్ చూసారా. ఇట్లా చూసారా పల్లకి ఇది. ఇవన్నీ గోల్డ్ దాచుకోవడానికి. ఇక్కడ చూసారా ఇవి వాచ్ టవర్స్, ఇది క్లాక్ టవర్స్ లాగా. పైన సైనికులు ఉంటారు. అదిగోండి విసనకర్ర, అదే గాలి కోసం అప్పట్లో యూజ్ చేస్తారు. ఇక్కడ చూసారా పాములు ఆడిస్తారు చూసారా, అది కూడా చెక్కారు నీట్గా. ఇదిగోండి మళ్ళీ ఇదొకటి. ఇవి జపాన్ వాళ్ళండి, జపాన్ దంతకళ ఇది. ఇంకో చైనా మరియు బర్మా దేశాల దంతకళ ఇవి వచ్చేసరికి. కింద చూసారా అసలు. చైనా మరియు బర్మా దేశాల దంతకళ ఇది. ఇక్కడ చూసారా సీతారాములది టెంపుల్ అండి. అది జపాన్లో ఉంటుంది ఆ టెంపుల్, సీతారాములది. సేమ్ అలానే చెక్కి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూసారా ఇది ఈగల్ షో అని జపాన్లో ఫేమస్ బాగా. మీరు యూట్యూబ్లో కనుక చూడండి ఒకసారి, ఈగల్ షో అని, అది కూడా ఇక్కడ ఉంది. ఇంకొంది జపాన్లో మొత్తం జపానీస్ది, ఈ కళ మొత్తం జపానీ వాళ్ళది. అంటే అక్కడి నుంచి తెచ్చి మనం ఇక్కడ పెట్టారన్నమాట మ్యూజియంలో. అందరూ రాజులు, అప్పటి కాలపు నవాబులు. ఇంకొంది యేసుక్రీస్తుది. ఇంకొంది సాల్మన్ అండ్ డేవిడ్, పాశ్చాత్య దేశాల దంతకళ ఇది. ఇంకోండి మన బ్రిటిష్ వాళ్ళ బొమ్మది కూడా వేశారు. అప్పుడు బ్రిటిషర్లు ఇంకోండి డ్యాన్స్లు వేస్తారు కదా మ్యూజిక్ పెట్టుకొని. ఇక్కడ రాజు ఇట్లా. చూసారా ఇక్కడ వెస్టర్న్. ఇదంతా కింద గ్రౌండ్లో హాల్ ఉంటుందండి. అక్కడ ఎదురుగ్గా చూసారా ఇదంతా హాల్. ఇక్కడ కూర్చోవచ్చు. ఇదంతా ఫ్యాన్లు ఉన్నాయి అటు ఇటు మనకి. ఈ హాల్లోనే మ్యాజికల్ క్లాక్ ఉంటుంది ఎదురుగ్గా, కూర్చున్న వాళ్ళకి ఎదురుగ్గా. గంటకి ఒక బొమ్మ వచ్చి 12 మీదకి ముళ్ళు రాగానే అది గంట మోగిస్తుంది అనమాట. ఇది యూరోపియన్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ షీల్డ్ ఎలా ఉంటుంది చూసారా, మొత్తం కవరు, ఫేస్తో కూడా కవర్ అయిపోతుంది. ఇవి కత్తులండి, అప్పట్లోనే కత్తులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి చూసారా. తల్వార్. ఆ షీల్డ్ కూడా ఉంది చూసారా, షీల్డ్ దాని సైజులు కూడా ఉన్నాయి. 55, 10 కత్తులు. మళ్ళీ వాటి సైజు కూడా దాని మీద నెంబర్ ఉంటుంది. ఇది మొఘలు
1700 అంట ఏడి. అసలు మామూలుగా లేవు చూసారా, అంటే రకరకాలు ఉన్నాయి, చాలా రకాలు. దాదాపు ఇక్కడే ఒక 70-80 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, యుద్ధానికి యూజ్ చేస్తారు ఇవన్నీ. చూడు అదే ఒక చైన్ మనకి బాహుబలిలో చూపిస్తారు, ఇలాంటివన్నీ చూసాం కదా మనం. అలా ఒకటి అది చూడు ఎన్ని రకరకాలు ఉన్నాయి అసలు. ఇటు పేర్లు చూడండి, పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఖుషిత్ అక్బర్, చాలా రకాలు. అది చూడండి కత్తులు, ఇలా మన నడుముకి దగ్గర పెట్టుకునేవి, ఎన్నో రకాలు ఉన్నాయి అసలు. ఇవన్నీ చూడాల్సినవి అసలు, మనకి తెలియదు కదా, మనం ఇక్కడ తప్ప మనం ఎక్కడ చూడగలం ఇవన్నీ. ఇవి తుపాకీలు అండి, గన్స్, చాలా పొడుగున్నాయి. ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. చూసారా గన్స్ సన్నగా ఉన్నాయి. అంటే అప్పట్లో 1 బుల్లెట్ 2 బుల్లెట్లు ఉండేవి కదా, పెట్టి పేల్చేవాళ్ళు. ఫ్లింట్ లాక్ గన్స్, ఇవన్నీ గన్సే అండి, మొత్తం గన్సే. ఇవి చిన్నవి, ఇందాక పెద్దవి చూశారు కదా, ఇవి వచ్చేసరికి చిన్న చిన్న గన్స్. మనకి ఇవి చూసే సినిమాలో కూడా తీసేది చిన్న చిన్న గన్స్. మనం టక్కర్ దొంగ సినిమాలో చూస్తాం కొన్ని గన్స్, అవి కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి డూప్లికేట్ అవి, ఇవి ఒరిజినల్ గన్స్. ఇవి షీల్డ్, యుద్ధానికి వెళ్ళేటప్పుడు షీల్డ్ స్టీల్ అండి, స్టీల్ అదంతా. ఇవి బాణాలు, ఇది స్టీల్ బో అనమాట. మనం బాణాలు వేస్తారు కదా అప్పట్లో, స్టీల్తో ఉన్నాయి ఈ బాణాలు తయారు చేసినవి. అదిగోండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కోట్ ఆఫ్ మెయిల్, 17th century ఇది. అది చాలా అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పటికీ ఆ కాళ్ళకి వేసుకుంటారు, చేతులకి, మన చెస్ట్ మీదకి ఆర్మ్ గార్డ్ చూసారా, చేతులకి. అవి అంటే ఏమి కాదు అసలు, కత్తి తీసుకొని ఇట్లా పొడిచినా కానీ ఏమీ కాదు, అట్లా ఉన్నాయి అవి. అంత క్వాలిటీగా చేసుకున్నారు వాళ్ళు. క్వాలిటీ అసలు మామూలుగా ఉండదు, క్వాలిటీలో నెంబర్ 1 అలా ఉన్నాయి, చూస్తేనే తెలిసిపోతుంది. ఇది ఢిల్లీ నుంచి అనుకుంటా. ఇవి చూసావా బల్యాలు, అంటే అంత పొడుగున్నాయి చూడండి అవి. అసలు చాలా పొడుగున్నాయి, మనకంటే అవే పొడుగున్నాయి. అంటే అప్పట్లో మనుషులు చాలా పొడుగ్గా బలంగా ఉన్నారు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే ఆ కత్తే చూడండి చాలా పొడుగుంది, షీల్డ్. చూసారు అసలు, అది తబ్బరా అంట ఇది. ఇటు పేర్లు కూడా హిందీ ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో లేవు. అంటే అప్పట్లో మనుషులు అంత బలంగా ఉండేవాళ్ళు అనమాట, అంటే మంచి ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏముంది మొత్తం కల్తీ ఫుడ్డేగా. 6 అడుగులు 6.5 అడుగులు 7 అడుగులు ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు హైట్ తగ్గిపోయింది, వెయిట్ పెరిగిపోయింది. మెయిన్ 70% అసలు ఫిట్నెస్సే లేదు, ఒక 30%. ఇది లవ్ SGM, సాలార్జంగ్ మ్యూజియం అని ఉంది కింద, మీకు స్టార్టింగ్లోనే కనపడతాయి. ఆ పైన చూసారా చార్మినారు, బుద్ధా స్టాట్యూ, బిర్లా మందిర్ అన్నీ కనపడతాయి. ఇది ఒక గ్యాలరీ అండి, ఇది కూడా. మొత్తం ఆర్ట్స్ కనబడతాయి మీకు, అన్ని పక్షులవి. ఇవన్నీ మహిళలు ఆడుకున్నట్టు. అంటే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, అన్ని దేశాలు చాలా దేశాలు, చైనా వాళ్ళు ఎలా ఉంటారు, జపాన్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బొమ్మలు అనేవి ఉంటాయి ఇక్కడ. మెయిన్ చైనా, జపాన్ ఎక్కువ కనబడుతున్నాయి, బర్మా, మళ్ళీ మన ఇండియా.
ఇంగ్లాండ్ వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇది కృష్ణాష్టమి జరుపుకుంటున్నారండి రాజుల వారు. కృష్ణాష్టమి చూసారా, కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు. ఇక్కడ రాణివారు, రాజువారు. బ్రాహ్మణులకు దానం చేయుచున్న రాజు. చూసారా, ఇంకోండి బ్రాహ్మణులకు దానం చేయుచున్న రాజు అప్పట్లో. చూసారా, అసలు మొత్తం ఫస్ట్ ఫ్లోర్, 2 ఫ్లోర్లో మ్యాక్సిమం చూపించానండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం. ఇలా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి. ఎక్స్ప్రెషన్ ఇన్ లైన్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచే. మనం కింద చూసారు లైటింగ్స్ ఉన్నాయి, అక్కడి నుంచే మనం ఎంట్రన్స్. ఇక్కడ చూసారా ఏనుగు బొమ్మ, చిన్న అడవిలాగా చేశారు. ఇక్కడ కిందంతా ఆకులు వేసారు. ఆకులు అయితే అన్ని ఆర్టిఫిషియల్. ఆ కోతులు చూసారు, కోతులు ఇంకా పాలు తాగుతున్నట్టు దూడ. కొండపల్లి బొమ్మలండి, కొండపల్లి బొమ్మలు పాజ్ చేసుకొని చూడండి ఒకసారి. బాగా ఫేమస్ కదా, ఇప్పుడు కూడా చాలా ఫేమస్ కొండపల్లి బొమ్మలు. ఇక్కడ మ్యాప్ ఇచ్చాడు మనకి. బే ఆఫ్ బెంగాల్, మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, మ్యాప్ ఆఫ్ కృష్ణా డిస్టిక్. కొండపల్లి బొమ్మలు ఫేమస్ కదా, ఆ మ్యాప్ ఇచ్చారు. ఒంటె, ఈ మ్యూజియం మొత్తం ఇవే అండి. ఎక్కువ బొమ్మలు, చిత్రపటాలు, పెయింటింగ్స్, కత్తులు, తుపాకీలు, కార్పెట్స్, ఫర్నిచరు, మొత్తం మీకు మ్యూజియం మొత్తం ఇవే కనబడేది. మ్యాజికల్ క్లాక్ అనేది అది కిందే ఉంటుంది. మ్యాజికల్ క్లాక్, గుర్రపు బొమ్మ. నాకు తెలిసి ఒక 1990 వాళ్ళకైతే ఎక్కువగా ఇవి కనబడతాయి. ఇప్పట్లో కూడా తక్కువ కనబడుతున్నాయి ఈ గుర్రపు బొమ్మలు. మ్యూజిషియన్ చూసారా, అబ్బాయి అమ్మాయి, బాయ్ అండ్ గర్ల్. మ్యూజియం మొత్తం ఇవే అండి ఉండేది. ఎంకే గాంధీ, మహాత్మా గాంధీజీ బొమ్మ అసలు చూసారా, చాలా రియల్గా ఉంది. గాంధీజీ గురించి ఇక్కడ చిన్న రాశారు, 20th century. మళ్ళీ లైట్లు, అప్పట్లో వాడిన లైట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి కప్ప బొమ్మ. ఎద్దు, ఇలా కుందేలు. ఇక్కడ చిన్న అడవి మోడల్లో ఉంటుంది, చిన్న ఫారెస్ట్. పైన అద్దం ఉంటుంది కదా, ఒక్కొక్కటి బాగా చూడండి ఒకసారి. ఎలుగుబంటి, కుందేలు. బాగా అబ్జర్వ్ చేయండి. వెనకాల ఇక్కడ పాము కనబడుతుంది కదా, పాము. ఇంకొన్ని కుందేలు, ఇంకా గ్రద్ద, కోతి చూడండి. ఇక్కడ గ్రద్ద తల ఉంచుకొని చూడండి. ఇది ఎలుగుబంటి, ఇంకో ఎలుగుబంటి. పైన చూడండి పక్షులు. ఇక్కడ చూసారా చిరుతపుల మీదకి అన్నీ ఎగబడుతున్నట్టు. పైన పక్షి గూళ్ళు కూడా ఉన్నాయి, కోళ్ళు. ఇంకా అన్ని రకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పేర్లు అయితే లేవు, అంటే పిట్టలు, చిన్న పిట్టలు, పావురాలు, చిలుకలు, కోళ్ళు, అన్ని రకాలు ఉన్నాయి. చిరుతపులి బొమ్మ చూడండి, చిరుతపులి. ఇది పికాక్, నెమలి. కప్ప, క్రోకోడైల్, ముసలి, లిజార్డ్, బల్లి, ఇంకా క్రాబ్స్, క్రోకోడైల్, ఇంకా తాబేలు, పెద్ద తాబేలు. ఇంకా పాములు అండి, ఇక్కడ అన్ని పాములు. స్కార్పియన్, కాక్రోచ్, కోబ్రా అంట, సర్పెంట్. ఈస్టర్న్ బ్లాక్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. పైన చూడండి చుట్టూ వ్యూ చాలా బాగుంది.
చాలా నీట్గా ఉంది, బాగానే నీట్గా ఉంచుతున్నారు. ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే అక్కడ అన్ని విజిటింగ్ ప్లేస్లు కనబడతాయి. పైన లైట్స్ చూసారా, మనం కాసేపు కూర్చోవచ్చు కూడా చూసుకొని. హైట్ వెయిట్ బిఎంఐ చెక్ చేసుకోవచ్చు, ₹10. బట్ ఇది ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ లాఫింగ్ బుద్ధ, భలే ఉంది విగ్రహం, లాఫింగ్ బుద్ధ. బుద్ధుడు విగ్రహం. ఇది లైటింగ్ చూపిద్దామనండి, చుట్టూ లైటింగ్. అప్పట్లో ఈ టీపాయిలు అలా గంటలు ఆ పల్లకి మోస్తారు చూసారా, అది. ఇది మాస్కులు చూసారు, వుడెన్ మాస్కులు ఆ పైన చూసారా, అది. ఈ సాలార్జంగ్ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM. ఇవి విగ్రహాలండి, 19th century నేపాల్ది. ఇన్ని నేపాల్కి సంబంధించినవి. చాలా కంట్రీస్ ఉంటాయి. చుట్టూ వ్యూ, హాల్ యొక్క వ్యూ. ఇవి పింగాణి బొమ్మలు, అదే పింగాణి ప్లేట్లు, పెయింటెడ్, మొత్తం ఆ పెయింట్ వేసినవి. మీకు ఇవన్నీ చూపించడానికి ఇంత లెంత్ వీడియో ఎందుకంటే ఇక్కడ మీకు ఒక అర్థమవుతుంది, ఒక పాయింట్ ఏమున్నాయి ఇక్కడెక్కడ, ఏమున్నాయి, మనం ఏం చూడాలి. అదే మేకప్ బాక్సులు లాగా గోల్డ్ కూడా దాచుకుంటారు కదా ఆ బాక్సులు. ఇది ఒక పెయింట్ అండి, ఇది పెయింట్ కాదు, ఇది కార్పెట్ మీద వేశారు. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. ఈ చైనీస్ అండి, ఇవన్నీ చైనీస్వి. అదిగోండి చైనా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఫేస్ కట్లు వేశారు ఇక్కడ. వాళ్ళ ఫర్నిచర్, ఇది చైనా వాళ్ళ ఫర్నిచర్. చైర్స్, అనుకోండి అట్లా డిన్నర్ సెట్, అంటే రకరకాల ఫర్నిచర్ అన్నీ తెచ్చి ఈ రాజు ఇక్కడ ఇట్లా ఆయన పేరు మీద పెట్టారు. సాలార్జంగ్ అని ఉంటాడు కదా, ఆయన పేరు మీదే మనకి మ్యూజియం కూడా. ఇది కూడా మొత్తం చైనీయులు అప్పట్లో ఎలా ఉంటారు, వాళ్ళ వేషధారణ, వాళ్ళు వాడుకునే వస్తువులు చాలా పెద్దవి. వాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా వాళ్ళు చాలా అందంగా స్మార్ట్గా ఉంటారు. సలాడ్స్ తింటారు ఎక్కువ వాళ్ళు. పెద్ద వేడి నీళ్ళు కాచుకోవడానికి. ఇదిగోండి మొత్తం చైనా దేశం గురించి. అది చూసారా, రాజు రాణి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కనబడతారు. ఈ పింగాని చూసి చెప్పాను కదా, అవి అంటే అన్ని దేశాలకు సంబంధించినవి. ఇక్కడ వర్క్ షాప్ అంట, ఇక్కడైతే మనకి ఎలో లేదు. అట్లా లైటింగ్ అవన్నీ ఉన్నాయి, అంటే మ్యూజియంకి సంబంధించినవి, లైటింగ్ వాటికి సంబంధించినవి.
ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించింది కూడా చిన్న ఇలా పెట్టారు, అంటే కుక్క బొమ్మలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, చూడండి ఒకసారి రాజులు అలా బ్రాహ్మణుడు కూర్చోవడం. ఇది క్రిస్మస్ జరుపుకుంటారు కదా ఇంగ్లాండ్ వాళ్ళు, అది ఇక్కడ చూసారా. ఇది వచ్చేసరికి రైల్వే స్టేషన్ అండి. ఇది మన దేశంది అయితే కాదు, ఇంగ్లాండ్ వాళ్ళది. బ్రిటిష్ వాళ్ళ సైన్యం చూసారా, బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఇది. ఇవి సబ్మెరైన్స్ చూసారు కదా, సబ్మెరైన్స్ ఎలా ఉంటాయి అప్పట్లో. సబ్మెరైన్ మళ్ళీ షిప్లు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. ఫ్రెంచ్ ఆఫ్రికన్ గ్యాలరీ. న్యూస్ పేపర్ చదువుతున్నట్టు చూసారా. ఇవైతే పుస్తకాలండి, ఇవన్నీ ఉర్దూలో ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. బుక్స్ గ్యాలరీ ఇది, మొత్తం ఉర్దూనే, ఇంగ్లీష్ కూడా కాదు, ఉర్దూ. చూసారా ఇది వ్యూ. ఈ రూమ్ మొత్తం బుక్స్ ఉంటాయి, ఉర్దూలో ఉంటాయి అన్నీ, ఆ లాంగ్వేజ్. ఇవన్నీ కార్పెట్స్ అండి, చూసారా చాలా ఉన్నాయి, మొత్తం క్వాలిటీగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా చూస్తుంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఏంటో మన కార్పెట్స్ వాషింగ్ మిషన్లో ఇంకనే దారాలన్నీ వచ్చేస్తాయి. ఇవి స్టీల్ అండి, స్టీల్తో చేసినవి, మొత్తం స్టీల్తో చేసిన ప్లేట్లు. మెల్లో కూడా వేసుకుంటారు, ఇవి హారాలు మనం ఊదుతాం కదా అలా. మొత్తం చూసారా కడియాలు పెద్ద పెద్దవి ఉన్నాయి, మేకప్ బాక్సులు పెద్దవి అన్నీ. మళ్ళీ హారాలు తగిలించుకుంటారు చూసా, మళ్ళీ రూమ్ డెకరేషన్. ఇది ఫ్లోర్ మ్యాప్ అండి, మీరు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇది గ్రౌండ్ ఫ్లోరు వెస్టర్న్ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోరు సెంట్రల్ బ్లాకు, గ్రౌండ్ ఫ్లోరు వెస్టర్న్ బ్లాక్ అని ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఫ్లోరు ఈస్టర్న్ బ్లాక్, ఫస్ట్ ఫ్లోరు సెంట్రల్ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్ ఈస్టర్న్ బ్లాక్ అని ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ ఫ్లోర్ 3 టైప్స్, గ్రౌండ్ ఫ్లోర్ 3 టైప్స్లో అలా చూసుకోండి. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కో ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి మొత్తం క్లారిటీగా వాళ్ళు రాశారు చూసారా. అలా చూసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసరికి ఫర్నిచర్ అండి, ఫర్నిచర్. ఇక్కడ వచ్చేసరికి కాయిన్స్ అంటే నాణ్యాలు, అంటే రాజుల కాలం నుంచి ఉన్నాయి మొత్తం, సెలబ్రేటింగ్ ద హెరిటేజ్ ఆఫ్ ఇండియా. మొత్తం నాణ్యాలు అవి, అంటే 20 పైసలు 30 పైసలు అవి కూడా ఉన్నాయి రాజుల కాలం నుంచి. ఇక్ష్వాకుల కాయిన్స్ ఇవి, విష్ణు కొండ కాయిన్స్, కుషానా కాయిన్స్, శాతవాహన కాయిన్స్, కుషానా కాయిన్స్, గుప్తా కాయిన్స్, చాళుక్య కాయిన్స్, కాకతీయ కాయిన్స్, ఢిల్లీ సుల్తాన్ కాయిన్స్, ముఘల్ కాయిన్స్, విజయనగర కాయిన్స్, అసఫ్ జాహీ కాయిన్స్, మిస్క్ కాయిన్స్ అంటే చూడండి, పోర్చుగీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి, వరల్డ్ వైడ్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకునేవచ్చు. మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాయిన్స్ ఇవి, పోస్ట్ ఇండిపెండెంట్ కాయిన్స్, ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి కాయిన్స్ అండి ఇవి. అంటే 1947 నుంచి ఇప్పుడు లేటెస్ట్ దాకా మొత్తం ఉన్నాయి ఇక్కడ.
20 పైసలు, 30 పైసలు, పావలాలు, 20 పైసలు, అది 5 పైసలు. నేనైతే ₹1 నుంచి చూశానండి. రూపాయికి 4 పావలాలు అనుకుంటా, అప్పటి నుంచి చూశాను. 4 పావలాలు కాదు సారీ, రూపాయికి 2 ₹10 వస్తాయి. అప్పుడు 50 పైసల నుంచి నేను చూశాను. ఇవి లైటింగ్లు అండి, అప్పట్లో వాడే లైట్స్ ఇవి. మొత్తం డిఫరెంట్ రకాల లైట్స్ ఉన్నాయి. మనం ఆయిల్ వేసి వెలిగిస్తాం కదా ల్యాంప్స్, ఆయిల్ లైట్స్ కూడా ఉన్నాయి. మొత్తం లైట్సే. అంటే మన దేశమే కాదు, అన్ని దేశాల్లో ఉపయోగపడే లైట్స్ యూజ్ చేసేవి. అప్పుడు ఒక చైనా ఏంటి, జపాన్ ఏంటి, బర్మా ఏంటి, ఇంకా అన్ని దేశాల్లో ఉపయోగపడే యూజ్ చేసే లైట్స్ అన్నీ తెచ్చి మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి లైట్స్ కూడా. వాష్ షేప్డ్ ల్యాంప్ అంట. చాలా రకాలు మొత్తం ల్యాంప్స్, డిఫరెంట్ టైప్స్. ఒకటి గ్లోబ్ టైప్లో కూడా ఉంది. యూరోపియన్ బ్రోంజ్ గ్యాలరీ, ఇది యూరోపియన్ వాళ్ళది. చూసారా, అద్భుతమైన కళాఖండాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, యూరోపియన్ వాళ్ళది. ఈ మొత్తం యూరోపియన్ వాళ్ళది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని ఉంది ఇక్కడ. అందరూ మనీ వేస్తున్నారు, కొంతమంది టికెట్స్ కూడా వేసారు. టికెట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈ పెయింటింగ్ చూడండి, అసలు చూడండి ఒకసారి మొత్తం పెయింటింగ్స్. జర్మనీ నుంచి తెచ్చినవి కూడా ఉన్నాయి ఇక్కడ, జర్మనీ నుంచి తెచ్చినవి కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. ఇవి కూడా కొన్ని కోట్లు విలువ చేస్తాయి అనుకుంటా. చాలా సంపద. అంటే చూడండి పెయింటింగ్ అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఈ పెయింట్ కానీ, ఆ పక్కన పెయింట్ కానీ. వాకింగ్ స్టిక్స్ చూసారు అసలు ఒక్కొక్కటి చాలా. ఒకటేమో పుర్ర బొమ్మతో, ఒకటేమో కోతి బొమ్మతో, ఒకటి కొండముంచు బొమ్మతో, పైన స్టిక్ పైన కత్తి ఉంది చూసారు సన్నగా. ఇప్పట్లో మన సినిమాల్లో చూస్తాం అనుకోండి, గొర్రె, సింహం. ఆ స్టిక్స్ కూడా చూడండి ఎలా డిజైన్ చేశారు అద్భుతంగా. చూసారా, ఎలుగుబంటి, కొండముచ్చు, పైన చూసారా మళ్ళీ ఇట్లా గ్లాస్ మోడల్లో అన్ని రకరకాల స్టిక్స్. పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు కదా, రకరకాల స్టిక్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. అసలు అప్పట్లోనే అంత స్టైలిష్గా ఉన్నాయండి, చూసుకోండి. రెబెకా స్టాట్యూ, ఇది జర్మనీ నుంచి తెప్పించారు. అసలు చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్. ఇది అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతం, ఆసం. అంటే చాలా బాగుంది. ఇది మ్యాజికల్ క్లాక్ అండి. ఇదే ఫస్టింగ్లో చెప్పా కదా, ఫస్ట్లో గంటకి ఇంకో మ్యాజికల్ క్లాక్ గురించి. ఇది ఒక బొమ్మ వచ్చి ఆ గంట మీద కొడుతుందన్నమాట, గంటకి ఆ 12 మీదకి ముళ్ళు రాగానే. ఇదైతే చాలా బాగుంది. ఇదైతే మిస్ అవ్వకండి. మీరు 12 మీద రాగానే కరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఆ బొమ్మ వచ్చి కొట్టడం చూస్తారు. అయిపోయిందండి, ఇంకా మొత్తం చూసా, ఇంకా బయటకు వచ్చేసా. ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ పెద్ద గార్డెన్ కూడా ఉంది. ఆ ఫౌంటైన్ దగ్గర ఇట్లా మనం ఒక చిన్న వీడియో తీసాం. ఎన్నో వరస్ట్ వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి అసలు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. క్లాక్ రూమ్ అండి, మీరు లగేజ్ తెచ్చుకుంటే ఇక్కడ క్లాక్ రూమ్